వైసీపీ పాలనపై ఏపీలోని ఓ ప్రభుత్వ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కమెంట్స్ అధికార వర్గాలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో గంజాయి, మత్తు పదార్థాల వినియోగం ఎక్కువైందని పశ్చిమ గోదావరి జిల్లా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేస్తూ 2020 మే 10న జీవో నంబర్ 41 తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. మద్యం ధరలు భారీగా పెంచడం వల్ల యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిందని ప్రభుకుమార్ వాదన. వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఎక్సైజ్ శాఖ భ్రష్టు పట్టిందన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ప్రభుత్వం కోల్పోయిందన్నారు ఈ అసిస్టెంట్ కమిషనర్. వైసీపీ సమయంలో ఏపీ గంజాయి హబ్ గా మారిందని కమెంట్స్ చేశారు కూడా. 5 ఏళ్లుగా సీనియర్ అధికారులంతా జీతాలు ఇవ్వడానికే పరిమితం అయ్యారని విమర్శించారు ప్రభుకుమార్. భీమవరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ శాఖ సిబ్బంది సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగానే అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ ఈ కామెంట్స్ చేశారు. సుదినం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి, గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు కలిసి తీసుకున్న నిర్ణయం ఎస్ఈబిని రద్దుపరిచి ఎక్సైజ్ శాఖని పునరేకీకరణ చేయడం జరిగింది. అప్పటి ప్రభుత్వం ఏకపక్షంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని నిట్టనీలులా చీల్చింది. అన్ని చట్టాలను వీళ్ళు చూడటం కోసమని ఎస్ఈబిని ఏర్పాటు చేశారు. కానీ వాటిలో ఏది కూడా రిజిస్ట్రేషన్ పవర్స్ కానీ ఇవి కూడా మాకు ఇవ్వలేదు. డిపార్ట్మెంట్ అయితే నలిపేశారు. అలాగే చాలా ఏరియాల్లో నాడు సారాయి కూడా విజృంభించింది. రేట్లు ఎప్పుడైతే పెరిగిపోయినాయో 255 రూపాయలు ఉన్న బాటిల్ని 200 రూపాయలకి అమ్మారు. దానివల్ల ఏమైందంటే యువత అంతా కూడాను గతంలో 100 రూపాయలకి బీర్ బాటిల్ దొరికేది. దాన్ని ఒకేసారి 200, 250 రూపాయలు చేయడం వల్ల వాళ్ళు మత్తు పదార్థాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వైపుకి వెళ్ళడం జరిగింది. యువత నిర్వీర్యం అయిపోవడం జరిగింది. ప్రభుత్వం రెవెన్యూ పోయింది. గంజాయికి హబ్గా ఏపీ అనేటువంటి తయారైంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఎంతో. ఇక వైసీపీ పాలనపై ఏపీలోని ఓ ప్రభుత్వ అధికారి సంచలన కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్. సునీత, అటు పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎక్సైజ్ అండ్ ప్రొవిజన్ శాఖకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. పూర్తిగా కూడా గత ప్రభుత్వంపై కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో కూడా చర్చనీయాంశానికి దారితీస్తుంది. ప్రధానంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించి ప్రభుత్వం వైసీపీ సర్కార్ రాగానే ఆ శాఖను పక్కన పెట్టి ఎస్సీబీని తీసుకుంది. ఈ తరుణంలో మళ్ళీ ఏపీ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖను రంగంలోకి దింపడంపై కూడా వారు హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ చిత్రపటానికి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటానికి కూడా ఈ రోజు భీమవరంలో పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుకుమార్ ఆయన గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి హబ్ గా మారిపోయిందని, అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించి పూర్తిగా కొనారెళ్లిపోయిందని, దీని ఆదాయం కూడా పూర్తిగా పక్కదారి పట్టిందంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. గత ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేయడంతో పాటు మద్యం రేట్లను దాదాపు 4 రెట్లు పెంచిందంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం కూడా ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా రాష్ట్రంలో యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడింది కూడా గత 5 ఏళ్లలోనే అంటూ కూడా ఆయన వైసీపీ సర్కారుపై కూడా ధ్వజమెత్తారు. అంతేకాకుండా అటు ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేస్తూ 2020 మే 10న ఇచ్చినటువంటి జీవో అది చీకటి జీవో అంటూ కూడా ఆయన విమర్శిస్తూ గత వైసీపీ సర్కారుపై కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఆయన చేయడం అయితే జరిగింది. ఈ తరుణంలో 5 ఏళ్ల పాలనలో ఆ సీనియర్ అధికారులందరూ జీతాలు ఇవ్వడానికి గానీ, అలాగే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి జీతాలు తీసుకోవడానికే తప్ప ఎటువంటి అధికారాలు తమకు లేకుండా 70% అధికారాలను ఇతర శాఖలకు మార్చి ప్రత్యేకించి కూడా తమ అధికారాన్ని అంతా కూడా పక్కన పెట్టేశారంటూ, తమను నిరుపయోగంగా ఉంచేశారంటూ కూడా ఆయన ఈ రోజు వ్యాఖ్యలు చేయడం పట్ల అటు తీవ్రంగా ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉన్నత అధికారి అసిస్టెంట్ కమిషనర్ రేంజ్ లో ఉన్నటువంటి ప్రభుకుమార్ ఈ రోజు గడిచినటువంటి ప్రభుత్వంపై ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఒక రాజకీయ నాయకులు చేసినటువంటి విధంగా కూడా ఈ రోజు తీవ్ర విమర్శలు చేశారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అంతా కూడా చర్చించుకుంటున్నారు. అయితే ప్రధానంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఇప్పటికే నూతన మద్యం పాలసీని తీసుకువచ్చి ఆ మద్యం పాలసీ టెండర్ల ద్వారా కూడా కొత్త మద్యం షాపులకు బయట వ్యక్తులకు ఇచ్చేందుకు సిద్ధం కాగా గడిచిన 5 ఏళ్లలో కూడా అటు ఏపీపీడీసీలకు సంబంధించి అటు ప్రధానంగా షాపుల ద్వారా ఏదైతే మాల్స్ ద్వారా కూడా నిర్వహించడం జరిగింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు దాని మొత్తాన్ని కూడా మళ్ళీ
పూర్తిగా కూడా తొలగించి మళ్ళీ ప్రభుత్వం టెండర్ల ద్వారా పిలుస్తూనే చంద్రబాబు నాయకత్వంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖను అమల్లోకి తీసుకురావడం పట్ల కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ తరుణంలోనే వైసీపీ సర్కార్ పై కూడా వారు విమర్శలు చేసినట్లయితే స్పష్టంగా కనిపిస్తోంది సునీత. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.